టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో సాధించిన విజయాలు, అధిరోహించిన శిఖరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అంతటి భారీ స్టార్డమ్ ఉన్న తండ్రికి కొడుకుగా పుట్టి ఆ లెగసీని ఏమాత్రం పక్కదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్లడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో, వైవిధ్యమైన సినిమాలతో ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. తాజాగా చరణ్ నటించిన పెద్ది సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు సక్సెస్ పట్ల ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. మెగాస్టార్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడులోని పొలాచ్చిలో బిజీగా ఉన్నారు. అక్కడ షూటింగ్ స్కెడ్యూల్లో పాల్గొంటున్నప్పటికీ ఆయన మనసంతా రామ్ చరణ్ పెద్ది సినిమా విజయంపైనే ఉంది అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. నేను షూటింగ్ నిమిత్తం పొలాచ్చిలో ఉన్నా కూడా నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది అంటూ సినిమాపై తనకున్న ఆసక్తిని, కొడుకుపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని చిరంజీవి చాలా దగ్గరుండి చూశారు. సినిమా ఘన విజయం సాధించి థియేటర్స్ లో ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి ఒక తండ్రిగా చిరు ఉప్పొంగిపోయారు. గత 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ నేను చాలా దగ్గర నుండి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది అని చిరంజీవి పేర్కొన్నారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీనిపై చిరు స్పందిస్తూ పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి చరణ్ అహర్నిశలు కృషి చేశాడని కొనియాడారు. చరణ్ చూపించిన పట్టుదల, నిజాయితీ సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఆ కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలమే ఈ గ్రాండ్ సక్సెస్ అని మెగాస్టార్ అభినందించారు. తన కొడుకు సాధించిన ఈ భారీ విజయానికి ఒక తండ్రిగా ఆయన అందించిన మార్క్ రివ్యూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అద్భుతమైన కథ, కథనాలతో ప్రాణం పోసిన దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రతిభను చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అభినందించారు. అలాగే రామ్ చరణ్ కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను మొదటి ప్రయత్నంలోని భారీ స్థాయిలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు కూడా మెగాస్టార్ ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలియజేశారు. చిత్రంలో కీలక పాత్రలు పోషించిన వెర్సటైల్ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబుల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ల కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమాకు ప్రాణంగా నిలిచిన పాటలు, గుండెలను కదిలించే అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ను కొనియాడారు. విజువల్ వండర్ గా స్క్రీన్ పై చూపించిన రత్నవేలు కెమెరా వర్క్ ను, సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసిన నవీన్ నూలి ఎడిటింగ్ ను చిరు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఇలా అన్ని విభాగాల్లో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ మెగాస్టార్ చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రామ్ చరణ్ కెరియర్ లో పెద్ద ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని, ఈ ఇన్క్రెడిబుల్ బ్లాక్ బస్టర్ సాధించినందుకు చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ చిరు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు ఈ రివ్యూ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.